హాయ్ అండి. నేను మీ మైత్రి. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. అమ్మ కూడా బాగుంది. మీరందరూ అమ్మ గురించి చాలా పాజిటివ్‌గా మాట్లాడారు. ఇప్పుడు కూడా నేను మాట్లాడాలంటే ఎమోషనల్ అవుతున్నాను. అందుకే మీరందరూ కూడా అమ్మ గురించి దేవుడిని ప్రార్థించారు. అందుకే అమ్మ బాగుంది. దానికి సంబంధించిన వీడియో కూడా నేను మీకు చేసి పెడతానండి త్వరలో. ఆ వీడియోలో మీరు అమ్మని చూడొచ్చు. యాంజియోగ్రామ్ వల్ల ఇన్ఫెక్షన్ బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యింది. బట్ అది చాలా వరకు ఇప్పుడు క్యూర్ అవుతుంది అండి. మెడిసిన్స్ వాడుతున్నాము. 2 అవర్స్‌కి కొంచెం ఫుడ్ తినిపించడం, తర్వాత కరెక్ట్‌గా టైంకి మందులు ఇవ్వడం వల్ల చాలా వరకు బెటర్ పొజిషన్‌లో ఉంది. తన పనులు తానే చేసుకుంటుంది, మాట్లాడుతుంది, నవ్వుతుంది. ఆ వీడియోలో మీరు కూడా చూసారు కదా! మిమ్మల్ని తప్పకుండా పలకరిస్తుంది. ఇక ఈ సీరియల్స్‌ని మీరు ఎంత మిస్ అవుతున్నారో, మిమ్మల్ని కూడా నేను రోజు అంతే మిస్ అవుతున్నాను. యూట్యూబ్ స్టూడియో యాప్ ఓపెన్ చేసినప్పుడల్లా చాలా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే రోజు కామెంట్ రూపంలో మీ పలకరింపులు నాకు వచ్చేవి. అవి చాలా వరకు ఆగిపోయాయి. నిజానికి అమ్మ గురించి చాలామంది అడుగుతున్నారు. అందుకని కొంతలో కొంత నాకు హ్యాపీనెస్. అండ్ అమ్మ గురించి చాలా పాజిటివ్‌గా చెప్పారు. నాకు చాలా ధైర్యంగా అనిపించింది. మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. ఇక ఈరోజు నేను మీకు 'లక్కమాంబ' సీరియల్ ఇస్తున్నానండి. ఇక రేపటి నుంచి రెగ్యులర్‌గా 2 సీరియల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. కొంచెం అమ్మతో టైం పోతుంది. అందుకని ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. 'మిస్ లక్కమాంబ' పార్ట్ 55. ఈ ఎపిసోడ్ అర్థం కావాలి అంటే 1 మంత్ గ్యాప్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఎపిసోడ్‌ని అంటే ఈ సీరియల్‌కి ముందు ఎపిసోడ్‌ని ఒక్కసారి వినండి. ఆ తర్వాత క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. లక్కీ, నువ్వు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మా భయ్య ఆ అనికను ఇష్టపడడు అంటాడు బంటి. ఇష్టపడితే ఇష్టపడని. నాకెందుకంట? కాకపోతే అందరూ అనికను మెచ్చుకుంటుంటే నాకు కోపం వస్తుంది అంటుంది మొహం అదోలా పెట్టుకొని లక్కీ. అంటే ఇప్పుడు నువ్వు మా భయ్యా కోసం బాధపడట్లేదా అని అడుగుతాడు బంటి. నేనెందుకు బాధపడతాను? తనే నన్ను బాధ పెడుతుంటే చాలు ఇక. నాకు లేట్ అవుతుంది. హాస్టల్‌కి వెళ్ళాలి. ఉంటాను బంటి. మళ్ళీ ఎప్పుడైనా వస్తే కలుస్తాను. లేకపోతే ఫోనే చేస్తా అంటుంది బాధగా లక్కీ. అదేంటి నువ్వు మళ్ళీ రావా? అడిగాడు బంటి. ఎందుకు వస్తాను? నేను పరాయిదాన్నయిపోయాను. అందుకే నాకు హాల్లోని సోఫా కేటాయించారు. అందుకే రావద్దు అనుకుంటున్నా. సరే బంటి బాయ్. లేట్ అవుతుంది అంటూ వెళ్ళిపోతుంది లక్కీ బాధగా. ఈ విషయం వెంటనే భయ్యాకు చెప్పాలి. పాపం లక్కీ చాలా ఫీల్ అవుతుంది అని వెంటనే బంటి శౌర్యకి కాల్ చేస్తాడు. ఇక ఆఫ్టర్‌నూన్ ఇంటికి వచ్చిన శౌర్య, మమ్మీ మిస్ యూ సో మచ్ అంటూ కిచెన్‌లోకి వెళ్ళి హగ్ చేసుకుంటాడు తల్లిని. మిస్ యూ టూ కన్నా, ఎన్ని రోజులైంది నిన్ను చూసి అంటుంది ప్రేమగా శౌర్య చెంపపై చెయ్యి వేసి. నేను కూడా అంతే అంటాడు శౌర్య. కిచెన్‌లోకి వచ్చిన అనిక వాళ్ళని చూసి నవ్వుతుంది. హాయ్, లంచ్ చేశారా మీరు? అని అడుగుతాడు అనికని చూసి శౌర్య. మీకోసమే వెయిటింగ్ చేస్తున్నాను. రండి అందరం కలిసి లంచ్ చేద్దాం అంటుంది అనిక. దాంతో పుష్ప శౌర్య వంక చూస్తుంది. ఇట్స్ ఓకే మమ్మీ అని కళ్ళతో శౌర్య పుష్పకి సైగ చేసి జస్ట్ 2 మినిట్స్ ఫ్రెష్ అయి వస్తా అంటూ తన గదిలోకి వెళ్తాడు. కాసేపటికి సులోచనమ్మ ని నిద్ర లేపడంతో నలుగురు కలిసి లంచ్ చేస్తూ ఉంటారు. ఆంటీ, నాకు వంట రాదు. మీరు నేర్పిస్తారా? అని అడుగుతుంది అనిక. ఏమ్మా నువ్వెందుకు నేర్చుకోవడం? నేను చేస్తాను కదా అంటుంది పుష్ప. నాకు కుక్ చేయాలని ఇంట్రెస్ట్‌గా ఉంది ఆంటీ. ఇదివరకు మమ్మీ చెప్తే పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. బట్ ఇప్పుడు నేర్చుకోవాలని ఉంది. సో, మీరు నాకు నేర్పుతారా? అని అడుగుతుంది అనిక. అలాగే, ముందు నీ హెల్త్ బాగయ్యాక నేర్పిస్తాను అంటుంది.
అలా లంచ్ కంప్లీట్ అయ్యాక మీరు టాబ్లెట్లు వేసుకోండి అండ్ మీ ఫోన్ సైలెంట్లో పెట్టారా? రోషన్ నాకు కాల్ చేశాడు. ఒకసారి తనకి కాల్ చేయండి అంటాడు శౌర్య అనికతో. ఓకే. కానీ అండి మీరు అంటే నాకు బాలేదు. అనిక అని పిలవండి. లేదా స్వీటీ అనొచ్చు అంటుంది అనిక. సీటా? అదేం పేరు? అనికనే బావుంది. అదే పేరుతో పిలవరా నాయనా అంటుంది మధ్యలో సులోచనమ్మ. ఆ మాట విని పుష్పకి ఒళ్ళు మండిపోతుంది. అసలు మా అమ్మకి లక్కీనే కరెక్ట్ అనుకుంది. అంత సడన్ గా పిలవలేను. బట్ చూద్దాంలే అంటూ తన రూమ్‌కి వెళ్ళి డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు శౌర్య. ఒకసారి వెళ్ళి లక్కీని చూసిరారా? అది అలిగి వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది అంటుంది గదిలోకి వచ్చిన పుష్ప. ఏంటి? తను వెళ్ళిపోయిందా? అని అడుగుతాడు. ఆ! అది ఎందుకో బాధపడుతున్నట్టుగా నాకనిపించింది. నువ్వేమైనా అన్నావా? అని అడిగింది పుష్ప శౌర్యాని. నేనెందుకంటానమ్మా? కానీ అనిక రావడం తనకి నచ్చలేదు అని మనసులో అనుకుంటూ ఇక డ్యూటీకి వెళ్ళిపోతాడు శౌర్య. లక్కీ క్యాంటీన్ వైపు వెళ్తుంటే తన ఫోన్ మోగింది. ఎవరా అని చూసేసరికి సింగం అని డిస్ప్లే అయ్యింది. అయ్ బాబోయ్! ఏంటి ఇలా ఫోన్ చేశాడు? మార్నింగ్ మళ్ళీ ఏదైనా పొరపాటు చేశానా? తిట్టడానికి ఫోన్ చేశాడా? అని ఏడుపు ముఖం పెట్టుకొని పక్కనే ఉన్న గార్డెన్ వైపు వెళ్ళి మెల్లిగా లిఫ్ట్ చేసి హలో బావగారండి అని అడిగింది అతి వినయంగా లక్కీ. ఏంటి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తున్నావా? అండీలు అంటూ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అన్నాడు శౌర్య. ఆ మాట వినగానే పక్కనే ఉన్న పిల్లర్‌కి తల బాదుకోవాలనిపించింది. కానీ మళ్ళీ తన ఫోన్ రేట్‌పై మార్కు పడితే అందం తగ్గుతుందని ఆ ఆలోచనని విరమించుకుంది లక్కీ. సారీ బావా చెప్పండి అంటుంది భయపడుతూ. ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. క్లాస్‌లో ఉన్నాను అంటుంది లక్కీ. ఇది అబద్ధం. నిజం చెప్పు అన్నాడు. క్లాస్ ఇప్పుడే కంప్లీట్ అయింది. కాఫీకి క్యాంటీన్ వైపు వచ్చాను. మీరు వద్దంటే వెనక్కి వెళ్ళిపోతాను అంటుంది బుద్ధిమంతురాల్లాగా. అబ్బా! నువ్వు నిజంగా ఇలా భయపడితే ఎంత బావుండేది. కానీ ఏం చేస్తాం? నీ యాక్టింగ్‌ని మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు కానీ సరే గేట్ బయటికి రా అన్నాడు శౌర్య. ఎందుకు బావా అడిగింది. నిన్ను లేపుకెళ్ళిపోదామని అనుకుంటున్నాను అన్నాడు శౌర్య. అంత అదృష్టం కూడానా అనుకుంది మనసులో. మళ్ళీ అంతలోనే చిచి నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను అనుకుంటూ ఇప్పుడే వస్తాను బావా అంటూ గేటు వైపు వెళ్తుంది. బయటికి వచ్చి చూస్తే శౌర్య బుల్లెట్‌కి ఆనుకొని ఫోన్ చూస్తూ నిలబడ్డాడు స్టైల్‌గా. ఎందుకో ఇవాళ చాలా హ్యాండ్సమ్‌గా కనిపించాడు. కాసేపు అలాగే చూస్తూ ఉంది. అతను తలెత్తి చూసేసరికి కాస్త కంగారు పడి హాయ్ బావా అంటూ చెయ్యి ఊపింది లక్కీ. రా అన్నట్లు తలతోనే సైగ చేశాడు. తను చుట్టుపక్కల ఎవ్వరూ కనిపించకపోవడంతో పరిగెత్తుకుంటూ శౌర్య దగ్గరికి వెళ్ళింది. చెప్పండి బావా అని అడిగింది. మళ్ళీ శౌర్య గురించి తెలియని ఫ్రెండ్స్ చూస్తే తనని వెక్కిరిస్తారని లక్కీ భయం. చెప్పాను కదా రేపుకెళ్ళిపోదామని. వచ్చాను. ఇలాగే వస్తావా? లేక లగేజ్ సర్దుకుంటావా? అని అడిగాడు శౌర్య. దాంతో ఏడుపు ముఖం పెట్టేసింది లక్కీ. తన ఫేస్ చూస్తే శౌర్యకి భలే నవ్వొచ్చింది. లైట్‌గా స్మైల్ చేస్తూ ఎందుకలా నాకు చెప్పకుండా వచ్చేసావు? అని చాలా నార్మల్‌గా అడిగాడు శౌర్య. అంత ప్రేమగా అడిగేసరికి లక్కీ గుండెలో గంట కొట్టుకుంది. కానీ ఎందుకో ఆ సౌండ్ బయటికి కూడా వినిపించింది. వెంటనే చుట్టుపక్కల చూస్తే పీచు మిఠాయి అమ్మేవాడు గంట కొడుతున్నాడు. ఛ! నేను ఇన్‌సైడ్‌లో అనుకున్నానే అని వెంటనే కవర్ చేసుకుంటూ ఎప్పటికైనా ఇక్కడికి రావాల్సిందే కదా! అంటుంది పాత సినిమా హీరోయిన్‌ల సెంటిమెంటల్ డైలాగు కొట్టి. వాట్? అన్నాడు శౌర్య. అదే హాస్టల్‌కి ఆల్రెడీ 10 డేస్ వరకు హాస్టల్‌లో లేను కదా! మళ్ళీ ఆ రూమ్ ఎవరికైనా ఇచ్చేస్తే అందుకే వచ్చేసాను అంటుంది చాలా ఫాస్ట్‌గా. మరి నువ్వు అలిగావని చెప్పింది మమ్మీ అన్నాడు. నేనేం అలగలేదు. అత్తకే అలా అనిపించింది అంటుంది నేల చూపులు చూస్తూ. నీ అలకేంటో నాకు తెలుసులే. రూమ్ కోసమే కదా! నా రూమ్‌లోకి రావచ్చు కదా! అన్నాడు శౌర్య. ఏంటి? అని కళ్ళు పెద్దవి చేసింది. అంటే నేను హాల్‌లో పడుకుంటాను. నువ్వు నా రూమ్‌లో పడుకోవచ్చు కదా!
అన్నాడు శౌర్య. ఆ రూమ్ ఈ రూమ్ ఎందుకు? అత్త ఇంట్లో నాకే ఒక రూమ్ లేదు. అందుకే హాల్లో రూమ్ బెటర్ అంది కోపంగా లక్కీ. దీనికి రూమ్ గురించి పంతం తప్ప నా గురించి లేదు. ఇది ఎప్పుడు మారాలి? ఎప్పుడు మేము ఒకటవ్వాలి? అసలు దీన్ని కాదు, ఆ గురునాథంని అనాలి. పద్ధతి పద్ధతి అని ఇంత తింగరిగా పెంచాడు అని శౌర్య మనసులో అనుకుంటూ, సరే నువ్వు ఫీల్ అవ్వకు. త్వరలో ఒక కొత్త ఫ్లాట్ బుక్ చేశాను. అందులో స్పెషల్‌గా రూమ్ ఉంది నీకు అన్నాడు శౌర్య చాలా ప్రేమగా లక్కీని చూస్తూ. అవునా బావా అంది కళ్ళు పెద్దవి చేసి లక్కీ. ఎందుకో తన హ్యాపీని చూస్తే అతనికి హ్యాపీగా అనిపించింది. "ఉమ్, ప్రస్తుతం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నీకు నచ్చినట్టు డిజైన్ చేయిస్తాను ఓకేనా" అన్నాడు శౌర్య. ఓకే బావా నాకు అందులో హమ్మక్ కావాలి. హమ్మక్ అంటే జూలా చాలా హ్యాపీగా అడిగింది. నేను తప్ప నీకు అన్నీ కావాలి అని మనసులో అనుకుంటూ అలాగే అన్నాడు శౌర్య. ఆ తర్వాత కాసేపు తన స్టడీ గురించి తెలుసుకొని ఇక వెళ్ళు సాటర్డే వస్తావు కదా అన్నాడు శౌర్య. ఆ వస్తాను బావా అంది అన్నీ మర్చిపోయి లక్కీ. ఓకే మరి నేను వెళ్ళానా అంటాడు శౌర్య. ఫస్ట్ టైం తనతో చాలా సాఫ్ట్ గా మాట్లాడుతున్నాడు. అందుకే బాగా నచ్చింది లక్కీకి. ఓకే బావా నేను కూడా లోపలికి వెళ్తాను, క్లాస్ ఉంది అని బాయ్ చెప్పి గేట్ వరకు వెళ్తుంది. అలా వెళ్తూ 2, 3 సార్లు వెనక్కి తిరిగి చూసింది. ఎందుకో చాలా కొత్తగా కనిపించాడు బావ అనుకుంటూ. ఇంతలో మళ్ళీ తనకి శౌర్య వెనక్కి పిలుస్తాడు. వెంటనే దగ్గరికి వెళ్ళి ఏంటి బావా అని అడుగుతుంది. అప్పుడు శౌర్య తన షర్ట్ నుంచి 2 పెద్ద సిల్కీ చాక్లెట్స్ తీసి తన చేతికి ఇస్తాడు. వాటిని చూడగానే లక్కీ కళ్ళు మెరిశాయి. బట్ పైకి మాత్రం బుద్ధిమంతురాల్లాగా ఎక్కువ చాక్లెట్లు తినట్లేదు బాబా, పళ్ళు పుచ్చిపోతాయి అంటుంది ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టుకొని. ఇందాకే చెప్పాను కదా ఓవర్ యాక్షన్ తగ్గించమని అంటూ బైక్ స్టార్ట్ చేసి ఒకవేళ పుచ్చిపోయినా పెద్దగా ఖర్చుండదులే అన్నాడు శౌర్య. ఎందుకు బావా అడిగింది. ఎలాగో నువ్వే డాక్టర్వి కదా, నీ పళ్ళు నువ్వే పీక్కోవచ్చు అంటూ బైకు ముందుకు పోనిచ్చాడు శౌర్య. ఆ మాటకి కోపంగా పళ్ళు కొరుక్కుంటూ నిలబడింది. అలా ఎవరైనా చేస్తారా అని మనసులో అనుకుంటూ వెంటనే చేతిలోని చాక్లెట్లు చూడగానే మెల్ట్ అయిపోయింది. అమ్మో ఫస్ట్ టైం బావ నాకు చాక్లెట్లు ఇచ్చాడు. ఇట్స్ మిరాకిల్ అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది లక్కీ. ఈవినింగ్ శౌర్య వచ్చేసరికి అనిక హాల్లో కూర్చొని టీవీ చూస్తుంది. ఆమె పక్కనే రోషన్ కూడా ఉన్నాడు. శౌర్యని చూడగానే హాయ్ అని విష్ చేస్తాడు. హాయ్ రోషన్ ఎప్పుడు వచ్చావు అని అడుగుతాడు శౌర్య కూడా. ఇందాకే మమ్మీ డాడీ కూడా వచ్చారు. జస్ట్ వాళ్ళు మూవ్ అయ్యారు, మీరొచ్చారు అన్నాడు రోషన్. ఓకే ఓకే నేను జస్ట్ ఫ్రెష్ అయ్యి వస్తాను, నువ్వు కూర్చో అంటూ పైకి వెళ్ళిపోయాడు శౌర్య. రోషన్ ఉన్నందుకు అనిక శౌర్యతో మాట్లాడలేదు. మార్నింగ్ కూడా తను వెళ్ళేటప్పుడు చూడలేదు. దాంతో అతని వైపే చూస్తూ ఉంది. స్వీటీ అని గట్టిగా పిలిచాడు రోషన్. ఏంటి అన్నయ్య కంగారు పడింది. ఇప్పటి వరకు 3 టైమ్స్ పిలిచాను. ఎందుకు శౌర్యాన్ని చూడగానే అలా అయిపోతావు అని అడిగాడు కొంచెం సీరియస్ గా. అదే తెలియట్లేదు అన్నయ్య. శౌర్య కనబడగానే నాకు తెలియకుండానే నా చూపు నా బ్రెయిన్ మొత్తం తన వైపే మారిపోతుంది. నేను ఎంత కంట్రోల్ చేసుకున్నా నా వల్ల అవ్వట్లేదు, నేనేం చెయ్యాలి అంటుంది కళ్ళల్లో కన్నీళ్లు తెచ్చుకుంటూ అనిక. ఓకే ఓకే ఏడవకు, బట్ కొంచెం కొంచెం నిన్ను నువ్వు మార్చుకోవాలి. ఎందుకంటే ఇష్టం అనేది నీ ఒక్క వైపే ఉంది అన్నాడు రోషన్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హెల్ప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.